And above, as I said, the unemployment that arises under neoliberalism, even in its heyday, when there is no crisis, now there is superimposed an additional unemployment because of the overproduction crisis. This overproduction crisis could, in principle, be overcome through government spending, provided that government spending is financed by taxing the rich or is financed through a fiscal deficit. That means not taxing anybody in the government just. ప్రధాన ఆర్థిక వ్యవస్థాపకులు అలాగే భారతదేశంలో ఆర్థిక ప్రత్యామ్నాయ విధానాలని చెప్పగలిగినటువంటి సమర్థులు ఈ సెమినార్కి హాజరయ్యారు. దీనిలో ఈరోజు ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది, కానీ నిరుద్యోగం కూడా పెరుగుతూ ఉంది. ఆధునీకరణ పెరిగింది, దీనివల్ల సంక్షోభం అనేటువంటిది పెరుగుతుంది. $5 ట్రిలియన్ ఉత్పత్తి పెరిగినా ఉపాధి తగ్గడం వల్ల దేశంలో ఈరోజు తీవ్రమైన సంక్షోభం ఏర్పడుతుంది. వ్యవసాయ రంగం నుంచి వలస వెళ్ళేవాళ్ళు, కూలీలుగా మారిన వాళ్ళు 1.5 కోట్ల మంది గత 20 ఏళ్లలో. అదేవిధంగా పరిశ్రమల్లో భారీగా నిరుద్యోగం అనేది పెరుగుతుంది. పేదవాడికి వచ్చే ఆదాయం తగ్గిపోవడం వల్ల వాళ్ళ కొనుగోలు శక్తి అనేటువంటిది లేకుండా పోతున్నది. అందువల్ల ఇప్పుడున్నటువంటి వ్యవస్థ పూర్తిగా మారాలి. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి అందరికీ ఉపాధి కలిగితే వారు మార్కెట్లోకి వెళ్ళి సరుకులు కొనుక్కుంటారు, అప్పుడు ఉత్పత్తి సక్రమంగా జరుగుతుంది. ఉపాధి అనేటువంటిది లేకపోవడం, నేను కష్టపడతానంటే ఉపాధి చూపించకపోవడం అనేది ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పెద్ద నేరం. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు శాశ్వత స్వభావం కలిగిన పనులు లేకుండా అతి తక్కువ జీతాలు ఇచ్చే చీప్ లేబర్, చౌక కార్మికులు తక్కువ జీతాలు ఇవ్వడం అనేది ఈరోజు ప్రజలందరినీ కూడా పేదవాళ్ళుగా చేస్తుంది. ధనిక వర్గం కార్పొరేట్లకి అత్యంత లాభాలు వచ్చేటట్టుగా చేస్తుంది. అందుకని వ్యవస్థ మారాలి. కార్పొరేట్లకు ఆదాయం తగ్గాలి అంటే కార్పొరేట్ మీద పన్నులు వేయాలి. వీటి మీద పన్నులు వచ్చి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే ప్రభుత్వ వ్యవస్థలు అనేటువంటిది పెరుగుతాయి. ఇప్పటిదాకా జరిగినటువంటి దీన్ని 91 నుంచి మార్చడం వల్ల దేశానికి ఈరోజు పైకి ఉత్పత్తి బాగా పెరుగుతున్నట్టుగా కనపడినా దేశం తిరోగమనం పాలవుతుంది. వెనక్కి వెళ్ళిపోతున్నాం, నష్టపోతున్నాం. దీనివల్ల ఒకేసారి పెద్ద సంక్షోభాలు రాబోతూ ఉన్నాయి. దీనివల్ల దేశంలోని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేటువంటి ప్రమాదం అనేది ఏర్పడుతుంది. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భారీగా కార్పొరేట్లు వాళ్ళ ఆదాయం కోసం విపరీతంగా ధరలు పెంచుతున్నారు. అందుకని ఇప్పుడున్న ఈ వ్యవస్థ మారాలి. దీనికి ప్రత్యామ్నాయ వ్యవస్థ అందరికీ ఉపాధి కల్పించాలి. అందరికీ శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు కల్పించగలిగిన శక్తి ఉంది. చైనాలో అతి ఎక్కువ జనాభా కలిగిన దేశంలో అందరికీ శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయి. క్యూబా లాంటి చిన్న దేశంలో అందరికీ శాశ్వత ఉద్యోగాలు ఉన్నాయి. అక్కడ సోషలిస్ట్ వ్యవస్థ ఉంది కాబట్టే ఆ విధంగా జరుగుతుంది. పెట్టుబడిదారి వ్యవస్థలో దోపిడీ ఉన్నందువల్ల ఈ విధంగా జరగడం లేదు. అందువల్ల ఈ దోపిడీ వ్యవస్థ అనేటువంటిది పోవాలి, పెట్టుబడిదారి వ్యవస్థ అనేటువంటిది నాశనం కావాలి. అప్పుడే ప్రజలందరికీ ఉపాధి దొరుకుతుంది, ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనేది ఈరోజు సెమినార్ యొక్క ప్రధానమైనటువంటి సారాంశం.